Hi students, now we discuss about critical path method. Now it's the 10 marks question. చూడండి చాలా ఈజీ మెథడ్ అండ్ ఈజీగా 10 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ తీసుకున్న ప్రాబ్లమ్ మీకు ఆల్రెడీ మనము యావరేజ్ టైం ఎస్టిమేట్స్ చేసిన ప్రాబ్లమ్నే కంటిన్యూ చేస్తున్నాను. సో చూడండి, సక్సీడింగ్ యాక్టివిటీ అండ్ ఎస్టిమేటెడ్ టైం, ఇది మనం క్యాలిక్యులేట్ చేసి ఆ రోజు కనుక్కున్నాం, ప్రీవియస్ క్లాస్లో కనుక్కున్నాము. ఆ వాల్యూస్ని తీసుకొని ఎక్స్టెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. నౌ క్రిటికల్ పాత్ ఎలా కనుక్కోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ పాత్ అంటే ఏంటి? సో ద పాత్ విచ్ కన్జ్యూమ్ మ్యాక్సిమం రీసోర్సెస్. ద పాత్ విచ్ కన్జ్యూమ్ మ్యాక్సిమం రీసోర్సెస్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తుందో ఆ పాత్ని మనము క్రిటికల్ పాత్ అంటాం. ఆర్ ఇంకొకటి ఏంటి, ఇది విచ్ కన్జ్యూమ్ మ్యాక్సిమం రీసోర్సెస్, ఇది ఫస్ట్ పాయింట్. ఆర్ ఇంకొకటి ఏంటంటే వేర్ ద పాత్ వేర్ ద స్లాక్ ఈస్ either 0 or minimum. తక్కువ అన్నా ఉండాలి, ఎందుకంటే మనం 1 కూడా తీసుకున్నాం కదా, అలా తక్కువ అన్నా ఉండాలి లేదా 0 అన్నా ఉండాలి. అయితే కనుక వేర్ ద స్లాక్ ఈజ్ either 0 or minimum, దట్ పాత్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ పాత్. క్రిటికల్ పాత్ అంటే 2 పాయింట్స్ అమ్మ, ఇది 2 కలిపి మనకి షార్ట్ ఆన్సర్ గా వచ్చేందుకు కూడా అవకాశం ఉన్న టాపిక్. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకండి, మార్క్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చెప్తూ ఉంటాం మధ్య మధ్యలో. సో క్రిటికల్ పాత్ అంటే ఏంటి అంటే విచ్ కన్జ్యూమ్ మ్యాక్సిమం రీసోర్సెస్ అండ్ ద పాత్ వేర్ ద స్లాక్ ఈస్ either 0 or minimum is called as critical path. సో మీకు ముందు ప్రిసీడింగ్ యాక్టివిటీ అండ్ సక్సీడింగ్ యాక్టివిటీ ఇచ్చాం కాబట్టి నెట్వర్క్ ఎలా డ్రా చేయాలో మీకు తెలుసు. సో డ్రా చేద్దాం, దయచేసి ఒకసారి చూడండి. సో దట్ ఈస్, దిస్ వన్ ఈస్ ఏ. వై? బికాజ్ ఏకి ప్రిసీడింగ్ ఏమీ లేదు అండ్ బికి ప్రిసీడింగ్ ఉంది. సో దట్ ఈస్ ఏ. అండ్ సికి కూడా ఏనే, అండ్ డికి బి, ఈకి సి, డి. సిడి నుంచి ఈ వెళ్తుంది అండ్ ఎఫ్ అనే యాక్టివిటీకి కూడా ప్రిసీడింగ్ ఏమీ లేదు. అండ్ ఫైనల్లీ జి అనే యాక్టివిటీకి ఈఎఫ్ కాంబినేషన్ నుంచి జి అనే యాక్టివిటీ వచ్చింది. ఐ హోప్ యూ కెన్ రిజిస్టర్ దిస్, మీకు అర్థమై ఉంటుంది. నౌ ప్రాబ్లమ్ని చాలా జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా గమనించండి. క్రిటికల్ పాత్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటమ్మా? 5, TE equal to 5 for A, and this one is 9, and this one is 13, and here is 8, and E is 6, and F is 12, and finally G is 4. Okay, so జాగ్రత్తగా గమనించండి. These are the values. Now to identify the critical path, okay, so first let us take TE for start event is 0. మీకు ముందుగానే చెప్పాను, ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం అండ్ లేటెస్ట్ అలౌబుల్ అకరెన్స్ టైం టాపిక్ చెప్పిన దాంట్లో మనం స్టార్ట్ ఈవెంట్ కి క్యాపిటల్ TE ఎంత తీసుకోవాలని చెప్పాను? 0 తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఇది TE, ఈ TE నుంచి ఎండ్ TE, ప్రతి ఈవెంట్ దగ్గర TE క్యాలిక్యులేట్ చేస్తాం. వెళ్ళటానికి మనకి ఉన్న పాత్లు ఏమేంటి, అసలు మనం అంటే ఏ నుంచి జీకి వెళ్ళటానికి మనకున్న రూట్స్ ఏమేంటి? సో దయచేసి చూడండి. సో ఫస్ట్ రూట్ ఈస్ టు క్యాలిక్యులేట్ TE. చాలా సింపుల్ వేలో చెప్తున్నానమ్మా, ఇది డెడ్ ఈజీ మెథడ్, ఇంతకంటే ఈజీ మెథడ్ ఉండదు నాకు తెలిసి. సో ఫస్ట్ మెథడ్ ఏంటి?
ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఏ నుంచి జీకి వెళ్ళటానికి మనకున్న రూట్స్ ఏంటి? ఏ టు బి, ఏ నుంచి బికి వెళ్తాం, బి నుంచి డికి వెళ్తాం, డి నుంచి ఈకి వెళ్తాం, ఈ నుంచి జీకి వెళ్తాం. ఇది ఒక్క పద్ధతి. అర్థమైంది కదా? ఏ టు బి, బి టు డి, డి టు ఈ టు జి, ఫస్ట్ మెథడ్. ఇంకొకటి ఏంటి? ఏ టు సి, సి నుంచి ఈకి వెళ్తాం, ఈ నుంచి జీకి వెళ్తాం. ఓకే, అండ్ లాస్ట్ ఇంకొక మెథడ్ కూడా ఉందమ్మా, దట్ ఈస్ ఎఫ్ నుంచి జీకి వెళ్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈవెంట్ దగ్గర టిఈ, స్టార్ట్ ఈవెంట్ దగ్గర టిఈ వాల్యూ ఎంత? 0 ప్లస్ ఫార్వర్డ్ పాస్ కదా టిఈ, అంటే ముందుకెళ్తున్నప్పుడు యాడ్ చేయాలని చెప్పా కదా, ప్లస్ ఏ దగ్గర ఎంత ఉందమ్మా వాల్యూ? 5 ప్లస్ 9 ప్లస్ డి దగ్గర వాల్యూ ఎంత? 8 ప్లస్ 6 ప్లస్ 4, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా? 5 9 14 ప్లస్ 8 22 ప్లస్ 6 28 ప్లస్ 4 32. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ రూట్, మళ్ళీ ఏ స్టార్టింగ్ ఈవెంట్ 0, మళ్ళీ ఏ ఎంతమ్మా? 5 ప్లస్ ఈ ఏ టు సి, సో 13 ప్లస్ 6 ప్లస్ 4, that is equal to 5 plus 13 18, 18 plus 6 24 plus 4 28. Okay, and last root f to g, that is f నుంచి కూడా ముందు t is 0 plus 12 plus 4, that is equal to 16. ఇప్పుడు మీరు చూడండి, ఒక్కొక్క ఈవెంట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ బి యాక్టివిటీ కంప్లీట్ అవ్వగానే ఎంత టిఈ వాల్యూ అన్నారు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? 0 ప్లస్ 5 ప్లస్ 9, దట్ ఈస్ ఈక్వల్ టు, హియర్ ద టిఈ వాల్యూ ఈస్ 14. ఇక్కడ ఎంత అవుతుంది? 14 అవుతుంది. లేదు సి దగ్గర అన్నారు అనుకుందాం, 0 ప్లస్ 5 ప్లస్ 13, హియర్ ద టిఈ వాల్యూ ఈస్ 5 plus 13 18. అయితే ఇక్కడ చూడండి, ఒకటి ఈ వాల్యూ ఇట్లా వెళితే ఏ టు సి, అలానే ఇలా కూడా వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి ఏ బి డి కూడా వెళ్ళొచ్చు కదా, అంటే 5 ప్లస్ 9 14 ప్లస్ 8 22 కూడా వస్తుంది. అయితే ఈ రెండిటిలో ఏదైతే మాక్సిమం ఉంటుందో దాని వాల్యూని ఇక్కడ మనం తీసుకుంటాం. ఒకటి 22 వచ్చింది, ఒకటి ఇలా వెళ్తే 5 ప్లస్ 9 14 ప్లస్ 8 22 వచ్చింది. అదే ఇలా వెళితే 5 ప్లస్ 13 18 వచ్చింది. సో ఏది మాక్సిమం ఉందో దాన్ని మనము ఇక్కడ తీసుకుంటాం. అర్థమైందా? ఇలా ప్రతి ఈవెంట్ కి మీరు టిఈ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. దట్ ఈస్ క్యాలిక్యులేట్ ది టిఈ. మరి స్లాక్ కనుక్కోవాలంటే, వేర్ ద స్లాక్ ఈజ్ మినిమం, ఏదో 0 ఆర్ మినిమం అన్నాం కదా, స్లాక్ కనుక్కోవాలి ఫార్ములా ఏంటి? స్లాక్ కనుక్కోవాలంటే టిఎల్ మైనస్ టిఈ. మరి మనకి టిఈ తెలుసు, టిఈ యొక్క ఎండ్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ 3 వాల్యూస్ వచ్చాయి, ఏది తీసుకుంటామో? క్రిటికల్ పాత్ అంటే ఏమనుకున్నాం? విచ్ కన్జ్యూమ్ మాక్సిమం రీసోర్సెస్. ఏది మాక్సిమం రీసోర్సెస్ కన్జ్యూమ్ చేసేది? సో ఇక్కడ ఉన్న వాటన్నిటిలో మాక్సిమం రీసోర్సెస్ అంటే 32 కాబట్టి టిఎల్ అంటే 32 తీసుకుంటాం. సో హియర్ ద వాల్యూ ఈస్ 32. ఓకే, మరి టిఎల్ వాల్యూ మరి ఇక్కడ టిఎల్ కావాలి కదా మనకి. సో టిఎల్ కావాలంటే మరి టిఎల్ ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి టిఎల్ వాల్యూని, టిఈ ఎండ్ వాల్యూనే టిఎల్ వాల్యూగా తీసుకుంటాం. ఇవ్వకపోతే టిఈ ఎండ్ వాల్యూనే టిఎల్ వాల్యూగా తీసుకుంటాం. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నౌ ఇప్పుడు టిఎల్ కనుక్కోవటం ఎలా? దీనికోసం నేను కొంచెం ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. టు క్యాలిక్యులేట్ టిఎల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎలా?
టిఎల్ అంటే ఏమనుకున్నాము, బ్యాక్వర్డ్ పాస్ అంటే వెనక్కి వస్తుంది. ఇప్పుడు జీ నుంచి ఏకి రావటానికి రూట్స్ ఏంటి? మనకి టీ అంటే ముందుకు వెళ్తున్నాం, టిఎల్ అంటే బ్యాక్ వస్తున్నాం. సో టిఎల్ అంటే బ్యాక్ వచ్చేటప్పుడు మనకున్న రూట్స్ ఏంటి? సో బ్యాక్ వచ్చేటప్పుడు మనకున్న రూట్స్ ఏంటి? ముందుకు వెళ్ళటానికి ఏ రూట్లు అయితే ఉన్నాయో అవే రూట్స్ వెనక్కి వెళ్ళటానికి కూడా. ఇప్పుడు మన కాలేజీలో మనము ఫస్ట్ స్టేర్ వెళ్ళటానికి స్టెప్స్, ఒక స్టేర్కి వెళ్ళటానికి మనకు ఒక స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, మనం వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ దిగి వస్తాం అంతే తప్ప రెండోసారి గాలి నుంచి దిగి రాలేం కదా. సో ఇంత సేమ్ వే ఇక్కడ కూడా అంతే, వెళ్ళిన రూట్సే మనకి ఏమేంటవి, కాకపోతే ఈసారి రివర్స్ ఆర్డర్ లో రాయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూట్ ఈస్ G to E, E to D, D to B, B to A. That is first root. Okay, G to E, E to D, D to B, B to A. Next root, G to E, E to C, C to A. ఇది సెకండ్ రూట్. అండ్ థర్డ్ రూట్ G to F. ఇప్పుడు చూడండి కొంచెం ఇరుగ్గా ఉంది కాబట్టి వేరే కలర్తో రాస్తాను. సో ఇక్కడ చూడండి G to E, E to D, D to B, B to A. సో ఫస్ట్ G దగ్గర ఎంత వాల్యూ అనుకున్నామమ్మా? సో టిఎల్ ప్రాబ్లంలో ఇస్తే ఆ వాల్యూ తీసుకోవాలి, ఇవ్వలే కదా, కాబట్టి టిఈ ఎండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూనే మనం టిఎల్ వాల్యూగా తీసుకుంటాం. సో 32 మైనస్ ఈ ఎంతమ్మా 6 మైనస్ డి ఎంత 8 మైనస్ బి ఎంత 9 మైనస్ ఏ 5. చూడండి క్యాలిక్యులేట్ చేయండి. 32 మైనస్ 6 26 మైనస్ 8 అంటే 18, 18 మైనస్ 9 9, 9 మైనస్ 5 4. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ రూట్, దట్ ఈస్ G to E, E to C, C to A. సో G అంటే 32, E అంటే 6 మైనస్ 13 మైనస్ 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు 32 minus 6 26, 26 minus 13 13, 13 minus 5 8. Okay, 8. Next last root G to F. ఎంతమ్మ సబ్స్ట్రాక్షన్, బ్యాక్వర్డ్ పాస్ కదా, సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం. 32 మైనస్ ఇప్పుడు చెప్పండి ఎఫ్ జి ఎంత, సారీ నేను అది వేయలే కదా, జీ వాల్యూ వేయలేదు. సో 32 minus 4, G value 4 minus 6, ఇది 32, 32 minus 4 minus 6 minus 8 minus 9 and minus 5. That is equal to 0. Then 18, 27, 32. Okay, now coming to this one, G, that is 32 minus 4 minus 6 minus 13 and minus 5. That is equal to 10, 23, 28. So that is equal to 4. Okay, and last root G minus F. That is 32 minus G and 4 minus F 13. 13 కాదు 12. So that is equal to 16 పోతే 16. సో ఇప్పుడు చూడండి, ఒకటి 0, ఒకటి 4, ఒకటి 16. ఏది తీసుకోవాలమ్మా వాల్యూ? టిఎల్ ఏం తీసుకున్నాం? మ్యాక్సిమం తీసుకున్నాం. సో టిఎల్ ఏం తీసుకోవాలి? ఆపోజిట్ అని చెప్పాను కాబట్టి మినిమం తీసుకోవాలి. మినిమం ఏది వచ్చింది? ఇది. సో చూడండి, ఇప్పుడు టిఎల్ నీకు 0 వచ్చింది, టిఈ నీకు 32 వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఒకే పాత్లో వచ్చింది. చూడండి, అది సేమ్ పాత్, ఏ టు బి, బి టు డి, డి టు ఈ, ఈ టు జి, అలానే జి టు ఈ, ఈ టు డి, బి టు ఏ. అవునా కదా?
సో దాన్ని ఆ పాత్ని మనం సపరేట్గా మెన్షన్ చేద్దాం. సపరేట్గా ఎలా మెన్షన్ చేస్తాము? పాత్ నేమ్ రాద్దాం. ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఇలా టిక్ చేసుకుంటే ఇక లాస్ట్ ఈ స్టెప్ వేసేసుకోవచ్చు. A to B, B to D, D to E, E to G. This path we call it as ఎక్కడైతే TE maximum అండ్ TL మినిమం వచ్చిందో ఆ పాత్ని మనము క్రిటికల్ పాత్ అంటాం. ఓకే, సో ఇది క్రిటికల్ పాత్. ఇప్పుడు క్రిటికల్ పాత్ అయిపోయాక నెక్స్ట్ మీరు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఇది ఇక్కడ రాసి ఊరుకుంటే సరిపోదు. దీన్ని ఈ నెట్వర్క్ డయాగ్రామ్లో ఒక్కసారి డార్కెన్ చేయాలి. ఎలా? A2 కొంచెం డార్క్ కలర్ వాడతాను. A to B, నెక్స్ట్ B to D, D to E, D to E to G. That path is called as critical path. అర్థమైంది కదా? ఇకపోతే ఒక్క చిన్న పాయింట్, స్లాక్. ఈ స్లాక్ ఎలా తెలుసుకుంటాము అంటే, స్లాక్ అనేది ఏమనుకున్నాం? TL మైనస్ TE అన్నాం. సో TL మైనస్ TE. ఇక్కడ మీరు ఎక్కడైనా TL తీసుకోండి, మీ ఇష్టం, ఎక్కడ తీసుకున్నా పర్లేదు. సో ఇక్కడ మనకి TL ఎంత వస్తుందమ్మా? 0. ఎంత వచ్చింది? ఇక్కడ TL కనుక్కున్నాం కదా, TL ఈజ్ 0. మీరు ఎక్కడైనా ఇందాక TL ఇందాక ఇక్కడ కనుక్కున్నాం TE, అలానే ఇప్పుడు TL కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? సో 32 మైనస్ 4, 28 మైనస్ 6 అంటే 22. అర్థమైందా? సో మనం ఇట్లా అంటే తీసివేయాలి. బ్యాక్ వస్తున్నాం కదా, తీసేయాలి. సో మీరు ముందుకెళ్తున్నప్పుడు యాడ్ చేయాలి, బ్యాక్ వచ్చినప్పుడు తీసేయాలి. సో ఇలా ఏ ఈవెంట్ దగ్గరైనా మీరు కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు స్లాక్ అంటే మీరు ఏం చేస్తారు? ఏ ఈవెంట్ దగ్గర టీఏ తీసుకుంటున్నారో అదే ఈవెంట్ దగ్గర TL తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఈవెంట్ దగ్గర టీఏ తీసుకున్నాం అనుకుందాం. ఈ ఈవెంట్ దగ్గర టీఏ ఎంత అవుతుంది? టీఏ ఈక్వల్ టు 0 + 5 అవుతుంది. TL ఎంత అవుతుంది? ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 5 అవుతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ రూట్ ఏముంది మనకి? ఇలా వస్తే 32 మైనస్ 4, 28 మైనస్ 6, 22 మైనస్ 8, 14, 14 మైనస్ 9, 5 వచ్చింది. ఇప్పుడు ఇంకో రూట్ ఉంది కదా, ఇంకో రూట్లో ఏంటి? 32 మైనస్ 4, 28 మైనస్ 6, 22 మైనస్ 13 అంటే నియర్లీ 9 వచ్చింది. సో ఏదైతే లెస్ వాల్యూ ఉందో TE మాక్సిమం వాల్యూ తీసుకున్నాం, TL ఏం చేయాలి? మినిమం వాల్యూ తీసుకోవాలి. సో 5 అండ్ 9 ఏది చిన్నది? 5, కాబట్టి 5 తీసుకుంటున్నాం. సో నువ్వు ఎక్కడైనా TL తీసుకో, కానీ ఎక్కడ TE తీసుకుంటే అక్కడ TL వాల్యూ తీసుకోవాలి. సో లెట్ us take, నేను ఇక్కడ తీసుకున్నా అనుకుందాం. సో దట్ ఈస్ 22 మైనస్ 22. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. స్లాక్ 0 అవ్వాలి, వేర్ ద స్లాక్ ఈజ్ 0 ఆర్ మినిమం అయితే ఆ పాత్ని ఏమన్నాము? క్రిటికల్ పాత్ అన్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకోవడం పాత్ అదే వచ్చింది కదా, మన స్లాక్ 0 అయిన పాత్ కూడా అదే ఉంది చూడండి. కాబట్టి దీన్ని మనం క్రిటికల్ పాత్ అన్నాం. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ మోడల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండ్ డెఫినెట్గా ఎగ్జామ్లో వచ్చే మోడల్. మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే అగైన్ రిపీట్ చేసి వీడియో వినండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆల్రెడీ నేను చెప్పిన ప్రాబ్లమ్నే తీసుకొని ఎక్స్టెండ్ చేశాను. Okay, thank you for listening. If you like this topic, you can share this video to your friends. Thank you, and please subscribe my channel and comment. If you have any doubt, మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటా మీకు సాల్వ్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఓకే, బై ఫ్రమ్ శారదాస్ లెర్నింగ్ హబ్.